knowing that they serve the Lord. వారి జీవితంలో గొప్ప ప్రమాదంలో ఉన్నాయని తెలిసి కూడా వారు ప్రభువుని సేవించారు. Paul said in Acts 21:13, not only I am prepared to be bound but also to be killed. మత్తయి సువార్త 21:13 చదవండి. 21వ అధ్యాయం 13వ వచనం అండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనము. కనబడలేదా? Acts of the Apostles, Acts of the Apostles, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము Acts 21 verse 13. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం అండి. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదిలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పారు. That was the determination which they served. అటువంటి దృఢమైన తీర్మానంతో వారు ప్రభువుని They సేవించారు. did not care for their lives. వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. Come what may, we will serve the Lord. That was their decision. ఏది ఏమైనా సరే మేము దేవుని సేవిస్తాం, అది వారి తీర్మానం. So this message I was giving in 1980 in Delhi Assembly. ఢిల్లీ సమాజంలో 1980 సంవత్సరం నేను ఈ వర్తమానం ఇస్తున్నాను. As I was talking about the sacrifice of the apostles of old, ఆది అపోస్తలుల యొక్క సమర్పణను గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, and I was also sharing concerning the sacrifice Shadrach, Meshach and Abednego and Daniel have made. షడ్రక్, మెషక్, అబేద్నగో, దానియేలు వారు చేసిన సమర్పణను గురించి కూడా ఆ సమయంలో చెప్తా In ఉన్నాను. order to maintain faith, they risked their lives, విశ్వాసం allowed to be thrown into the lion's den. విశ్వాసమును కాపాడుకున్నటకు తమ ప్రాణాలు సైతం లెక్క చేయక సింహపు బోనులో సైతము వేయబడుటకు వారు సిద్ధపడ్డారు. In order to be rooted and grounded in the faith, Shadrach, Meshach and Abednego, they were prepared to be thrown into the fiery furnace. విశ్వాసం అనే పునాది మీద వారు వేరుపారి స్థిరపడుటకు వేడిమి గల కొలిమిలో సైతం వేయబడుటకు షద్రక్, మెషక్, అబేద్నగోలు So సిద్ధపడ్డారు. as I was sharing the sacrifice of those people, నేను వారి యొక్క త్యాగం గురించి, సమర్పణ గురించి there was పంచుకుంటున్నాను. a challenge within my heart. నా హృదయంలో నాకు ఒక సవాల్ There ఎదురైంది. was a voice, నాకు గొగురు పొడుస్తుంది చెప్తుంటే. నా ఒళ్ళు గగురు పడుస్తుంది. I was challenged by that word. ఆ వాక్యం ద్వారా నేను సవాలు చేయబడ్డాను. Voice inside told me, నాలోని స్వరం నాకు చెప్తుంది, you are talking about their sacrifice, how about you? వారి సమర్పణ గురించి నీవు మాట్లాడుతున్నావు, మరి నీ మాట ఏంటి? సమర్పణ కాదు, వారి త్యాగము, బలి అర్పణ. వారి బలి గురించి. You are talking about their sacrifice, how about you? వారి బలిని గురించి నీవు మాట్లాడుతున్నావు, మరి నీ మాట ఏంటి? నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? That is how God spoke to me. అలాగే దేవుడు నాతో మాట్లాడాడు. Throughout the message as I was giving, there was that voice coming again and again. వర్తమానం నేను చెప్తున్నప్పుడు అంతా కూడా ఆ స్వరము నాలో మరలా I was వస్తుంది. able to hear that voice within my heart.